హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కెస్ కిచిడి. ఈరోజు నేను మీ అందరి కోసం బ్రేక్ఫాస్ట్లోకి ఒక కంప్లీట్ డైట్ రెసిపీ చూపెట్టబోతున్నాను. డైట్తో పాటే హెల్తీ కూడా, అట్లానే వెయిట్ లాస్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన ఇమ్యూనిటీని కూడా మనం బూస్టప్ చేసుకునే జొన్న రవ్వతో ఉప్మా ఏ విధంగా చేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో చాలా అంటే చాలా హెల్తీగా అండ్ కంప్లీట్ డైట్ రెసిపీ ఉండబోతుంది. ఇది కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. జొన్న రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా జొన్న రవ్వ ఒక కప్పు తీసుకుంటున్నాను నేను. ఆ జొన్న రవ్వని మనం రోస్ట్ చేసుకోవాలి. ఒక 3 to 4 minutes వరకు మనం రోస్ట్ చేసుకున్న తర్వాత ఆ జొన్న రవ్వని ఒక 1 లేదా 2 hours వరకు మనం నానబెట్టుకోవాలి. అప్పుడైతేనే ఆ జొన్న రవ్వ మనం ఉప్మా ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా బాగా ఉడుకుతుంది అనమాట. అండ్ ఇంకొకటి, జొన్న రవ్వ అనేది రోస్ట్ చేయకుండా కూడా మీరు డైరెక్ట్ నానబెట్టుకొని మనం ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్రై చేస్తే, కొంచెం రోస్ట్ చేసి ఇంకొంచెం టేస్టీగా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం జొన్న రవ్వ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుందాము. ఆ కడాయిలో ఒక 2 spoons ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాల జీలకర్ర ఒక 1 spoon ఇందులో యాడ్ చేస్తున్నాను. అట్లానే కరివేపాకు కూడా కొంచెం ఇందులో యాడ్ చేస్తున్నాను. అల్లము తురుము ఒక 1 spoon ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా లైట్ ఒక 1-2 minutes వరకు మనం కలుపుకొని, ఆనియన్ పెద్ద సైజు చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఒక 3 to 4 minutes వరకు మనం దాన్ని లైట్గా ఫ్రై అయ్యే విధంగా మనం అట్లానే కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటోస్ ఒక 2 మీడియం సైజు టొమాటోస్ చిన్నగా కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆ టొమాటోస్ మగ్గేంత వరకు మనం పైన మూత పెట్టేసుకొని ఒక 5 to 8 minutes వరకు మనం అట్లానే వెయిట్ చేద్దాం. టొమాటోస్ మగ్గేటప్పుడు మధ్యలో ఒక్కసారి మూత ఓపెన్ చేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఈ విధంగా మనం టొమాటోస్ అనేవి మంచిగా మగ్గనిస్తే మనం తినేటప్పుడు ఉప్మాలో ఆ టొమాటోస్ అనేది గట్టిగా ఉండవు, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు టొమాటోస్ కూడా మొత్తం మగ్గిన తర్వాత మనము రవ్వ, ఇంతకుముందు రోస్ట్ చేసి పెట్టుకున్న నానబెట్టుకున్న రవ్వ, జొన్న రవ్వని ఇందులో యాడ్ చేస్తున్నాము. ఒక కప్పు రవ్వ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం సేమ్ అదే కప్తోని 3 cups వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడైతేనే జొన్న రవ్వ అనేది బాగా ఉడుకుతుంది అనమాట. నార్మల్గా మనం ఉప్మాకి ఏదన్నా కప్పు యాడ్ చేస్తే దానికి డబుల్ వాటర్ యాడ్ చేస్తాము. ఇప్పుడు మాత్రం ఇంకొక బౌల్, అంటే ఇంకొక కప్పు ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మనం జొన్న రవ్వని బాగా ఉడకబెట్టుకున్న తర్వాత మొత్తం వాటర్ అంతా అది పోయిన తర్వాత మన వేడి జొన్న రవ్వ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా హెల్తీ, మన ఇమ్యూనిటీతో పాటు మనకి ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఇస్తుంది. అంతేకాకుండా మన డైట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్కి చాలా పర్ఫెక్ట్ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎట్లా ఉందనేది కమెంట్స్ పెట్టండి. అండ్ ఆనియన్తో తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది.